అస్థిపంజరం ఉందో ఈ అస్థిపంజరం ఎక్కడ గాయాలయ్యేవి అంటే ఏ విధంగా చనిపోయారని ఆ ఫ్లెష్ అనేది ఆల్రెడీ భూమిలో కలిసిపోతుంది కాబట్టి ఓకే ఒకవేళ ఎలా చనిపోయారంటే మనం ఏమైనా చెప్పగలమా అంటే అప్పుడు ఎముకలకు దెబ్బలు గాయాలు ఉంటే వాటిలో కానీ ఆ విరిగిన చోట ఇక్కడ అది బ్లాకిష్గా ఉంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఇరిగింది అనుకుందాం ఇప్పుడు ఇక్కడ విరిగింది అనుకోండి రెండుగా ఈ ఎండ్స్ కానీ చూస్తే అది బ్లాకిష్గా ఉంటే చనిపోక ముందు జరిగింది అనొచ్చు బ్లాక్గా ఎందుకు మారుతుందంటే రక్తం కొద్దిసేపు అయితే మనకు టైం గడిచే కొద్దీ అది బ్లాక్గా మారుతుంది మొదట ఎరుపు రంగులో ఉంటుంది అది కడిగేయచ్చు బ్లాక్గా మారిన తర్వాత మన బట్టలకు అంటుకుంటే కూడా కాదు ఇప్పుడు మార్చురీలో మేము పనిచేసేటప్పుడు శవ పరీక్షలు ఇక్కడ కానీ రక్తపు మెరకలు పెడితే మార్చురీ అటెండర్ చెప్తారు నీళ్ళతో ఇమీడియట్గా ఇప్పుడే కడిగేయండి సార్ అనేసి అప్పుడే కడిగితే మళ్ళీ ఏం మరక ఉండకుండా పోతుంది అదే ఇంటికి పోయిన తర్వాత అంటే అది మళ్ళీ నల్లగా మారి ఉంటుంది ఇంక ఏం వేసినా కరగదు ఆ బట్ట తీసి బయట పారేయాల్సిందే ఓకే అది అంటే ఆ రక్తంలో వచ్చే మార్పులతో అలా ఈ ఎముక విరిగిపోతే దాని మధ్యలో ఈ మూలుగులో రక్తనాళాలు అన్ని రంధ్రాలుగా ఉంటుంది కెపిలరీ ట్యూబ్ అంటాం మనం ఈ స్ట్రా పెడతాం కదా కూల్ డ్రింక్స్ తీసుకోవడానికి అది ఎంటీ స్ట్రాను కూడా ఇట్లా నీళ్ళలో కానీ పెడితే నీళ్లు కొద్ది పైకి వెళ్తాయి అవును అదే రకంగా ఈ రక్తం కూడా ఇక్కడ కంటుకునేది లోపలికి పీల్చుకోబడుతుంది అది ఆ మూలుగు లోపల ఉండి బ్లాక్గా ఉంటుంది దాన్ని కడగేయలేము ఉంటుంది అట్లే అదే చనిపోయిన తర్వాత ఇంకప్పుడు ఏం కాదు ఇంకొకటి ఉంది ఎవరైనా శవపరీక్ష చేసేటప్పుడు ఫ్రెష్గా ఉండేదాన్ని వీళ్ళు పెద్ద పోజులు కొడుతున్నారు ఇది ఇది మోర్టం అంటే డెత్ యాంటీ అంటే బిఫోర్ పోస్ట్ అంటే ఆఫ్టర్ అది ఎట్లా చెప్తానో చూస్తాం ఈ ఫారెన్సిక్ మెడిసిన్ వాళ్ళకని చెప్పి ఆ ఎముకను ఇలా తుంచి అక్కడ శవపరీక్ష చేస్తూ ఉన్నప్పుడు వచ్చిన బ్లడ్లో కానీ ఇట్లా పెడితే మా దగ్గరకు వస్తే మేము ఘంటాపథంగా ఆ చనిపోక మునుపు జరిగిందంటాం ఎందుకంటే అప్పటికి ఫ్లూయిడ్ బ్లడ్లో ఇది పెట్టాడు కాబట్టి అప్పటికప్పుడే సో ఇవి ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఇట్లా బయట వచ్చేసిన ఎముకలకు అవి కానీ విరిగితే వాటికి ఇక్కడ నల్లగా ఉండదు ఆ ఎండ్స్ని బట్టే మేము చెప్పేది సరే ఇప్పుడు మనం నిన్న కూడా ఇది మాట్లాడుకోవడం జరిగింది అంటే అత్యాచారం జరిగిందనడానికి మాత్రం మనం స్పర్మ్ లోపల ఉంటేనే మనం చెప్పగలం అది కూడా 42 గంటల నుంచి 72 గంటల వరకు అనేది నిన్న మాట్లాడుకోవడం జరిగింది అయితే మామూలుగా బాడీలో ఎలాంటి చేంజెస్ ఉంటాయంటారు అంటే కనుక్కోవడానికి అత్యాచారంలో ఏమి చేంజెస్ కనపడవమ్మా ఓకే ఎక్కడన్నా గాయాలు అంటే వాళ్ళు ఒకరినొకరు పెనుగులాడుకునేటప్పుడు ఆ గాయాలు చూస్తాం తర్వాత అమ్మాయి అంతకు మునిపే సెక్స్కి అలవాటు పడి కానీ అంతకు మునుపు తల్లి ఇంటే కానీ ఆమె కానీ సహకరించి వాడితో మళ్ళీ ఇమీడియట్గా కడుక్కుంటారు ఎందుకంటే ఇష్టం లేనప్పుడు అప్పుడు వచ్చి ఇంకా గాయాలు ఉండవు అక్కడ ఏమీ ఉండదు శమన ఉండదు ఏముండదు లోపలికి వేలు పెట్టి కడిగేస్తారు ఇంకా అక్కడ జరిగిన వెంటనే కూడా చూసినా ఏమీ కనపడదు అందుకోసం ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కేవలం మెడికల్ ఎగ్జామినేషన్లు కాదు మెడికల్ ఎగ్జామినేషన్లో మేము ఏదో తేల్చేస్తామని చెప్పటం మా గొప్పలు మేము చెప్పుకోవడానికి పెళ్ళైన అమ్మాయి కానీ వీళ్ళకు సో అక్కడ మరి ఎందుకు సహకరిస్తారని మీరు అడగచ్చు ఒకటి ఏంటంటే రిజైన్డ్ కన్సెంట్ అంటారు రిజైన్డ్ కన్సెంట్ అంటే విధి లేక సహకరించటం ఒక అమ్మాయి ఒంటరిగా వచ్చింది వీడు బలంగా లావుగా ఉన్నాడు తప్పించుకునే మార్గం లేదు తప్పించుకోవడానికి పెనుగులాడితే బట్టలు చినిగిపోతాయి జుట్టు ఊడుతుంది జుట్టు లాగుతాడు ఇవన్నీ ఉంటాయి అప్పుడు తెలివైన అమ్మాయికి ఇచ్చే సలహా ఏంటంటే అటువంటి పరిస్థితుల్లో నువ్వు పెనుగులాడకు వాడితో కోఆపరేట్ చేసి అది తొందరగా అయిపోయేదానికి చూడంటారు మళ్ళీ వెంటనే తనకి ఇష్టం లేకుండా జరిగిండేది కదా కడుక్కుంటుంది మనకి ఏదన్నా మరక ముట్టుకుంటే ఇమీడియట్గా సోప్ వేసి కడుక్కుంటాం అలా కడుక్కున్నప్పుడు ఏముంటాయి చెప్పండి మీరు ఏం కానీ ఉండవు అదే వాళ్ళలో పెనుగులాట జరిగింటే మనకు గాయాలు కానీ బట్టలు జరగటం కానీ ఇంకోటి ఆధారం దొరుకుతుంది సో ఇటువంటి వాటిని